అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పాడి ప్రొక్యూర్మెంట్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు వాట్సాప్లో మన ట్రైనీస్ ఎవరైతే డిఏ వాళ్ళు ఉన్నారో వారికి టెక్నికల్ అసిస్టెంట్లు పంపించిన యాప్ వాట్సాప్లో పంపించారు కదా, ఆ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి మన ట్రైనీస్ పంపించిన యాప్ని ఇన్స్టాల్ చేద్దామండి. ఇది కదా యాప్. ఆ యాప్ని క్లిక్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ ఫైల్స్ అనేసి కింద ఉంటుంది చూడండి. ఓపెన్ ఫైల్స్ అనేసి కింద ఉంది కదా, అది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పక్కన ఉన్న ఇన్స్టాల్ అనేసి క్లిక్ చేయండి. చూడండి, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్లయితే యాప్ బ్లాక్డ్ టు ప్రొటెక్ట్ యువర్ డివైస్ అంటే మన డివైస్ అనేది ప్రొటెక్ట్ ఉందన్నమాట. అయితే యాంటీవైరస్ని ప్రొటెక్ట్లో ఉంది. యాంటీవైరస్ని ఆఫ్ చేయాలి మనము. ఓకే మీద క్లిక్ చేసి యాప్ నాట్ ఇన్స్టాల్ అవ్వలేదు. ముందుగా మనము బ్యాక్కి వెళ్ళి ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత పైన చూడండి, పైన కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో మన లోగో ఉంటుంది. ఆ లోగో మీద క్లిక్ చేయండి. లోగో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ప్లే ప్రొటెక్ట్ అని ఉంటుంది. ప్లే ప్రొటెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ ఉంది కదా, ఆ సెట్టింగ్ ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్లో ఉన్నాయి కదా, ఇవి ఆఫ్ చేయాలి. ఇక్కడ ఫ్యూజ్ మీద క్లిక్ చేయండి. లేదా పూర్తిగా టర్న్ ఆఫ్ చేసినా పర్లేదు, అంతే ఫ్యూజ్లోనే పెట్టండి. ఫ్యూజ్లో పెడతాను. ఓకే, ఫ్యూజ్ అయింది కదా. ఫ్యూజ్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వాట్సాప్ ఓపెన్ చేసి యాప్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఫైల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి యాప్ అనేది ఇన్స్టాల్ అయ్యిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ ఓపెన్ అవుతుందండి. ఇచ్చిన అలౌస్ అన్నీ అలౌ చేయండి, పర్మిషన్స్ అలౌ చేయండి. ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ మన ట్రైనింగ్స్ మనకి ఇస్తారు, అప్పుడు లాగిన్ అవ్వండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.